అల్లూరి జిల్లా అటవీశాఖ అభివృద్ధి సంస్థ చింతపల్లి డివిజన్ మేనేజర్గా పనిచేసిన రత్నదీప అదే డివిజన్లో అటెండర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన మిడతపాటి శ్రీనివాసరావుపై తీవ్ర అధికార దుర్వినియోగం చేశారు. మానసిక వేధింపులు గురి చేయడంతో నేడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఆర్నగర్ డివిజన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మిడతపాటి శ్రీరాములు కుమారుడు మిడతపాటి సన్యాసరావు ఒక పొరపాటు విషయంలో ఎటువంటి వృత్తిపరమైన సంబంధం లేని శ్రీరాముని సదరు డిఎం రతన్దీప 2 సార్లు క్యాబినెట్ పిలిచి తీవ్రంగా దూషించి బెదిరించి అవమానించారు. తీవ్ర మానసిక ఆవేదనకు గురై ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. మరల 3వసారి శ్రీరాములు తన ఛాంబర్కు పిలిపించి మొబైల్ ఛార్జర్ తీసుకురావాలని పురమాయిస్తూనే ఆయన పైన నిందలు వేసి అవమానించి తీవ్రమైన పదజాలంతో దూషించారు. దీంతో ఒక్కసారిగా మానసిక వేదనకు గురై ఒత్తిడి కారణంగా అక్కడికక్కడే కూలిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యులు విశాఖపట్నంకు తరలించారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పక్షపాతంతో పూర్తిగా మంచానికే పరిమితమై మృత్యుతో పోరాడుతూ అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నారు. దీనిపైన వెంటనే ఏపీ ఎఫ్డీసీ డిఎం రత్నదీపపై ఉన్నత స్థాయి విచారణ జరిపి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం సార్. వీడియో వారికి ముఖ్యంగా చింతపల్లి డివిజన్ ఏపీఎఫ్డీసీలో పనిచేస్తున్న మిడతపాటి శ్రీరాములు నా బెదరండి. అయితే ఆయన అక్కడ ఆఫీసు అటెండర్గా పనిచేస్తున్నాం సుమారు 40 సంవత్సరాల నుంచి. ఆ కాలంలో వాడికి వర్క్ విషయంలో కానీ ఆఫీసర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేదు, హెరాస్మెంట్ లేదు. సక్రమంగా డ్యూటీ చేసుకునేవాడు, సక్రమంగా ఉండేవాడు. వాటికి ఎటువంటి హెల్త్ విషయంలో కూడా ఇబ్బందులు లేవు. అయితే వాడి కుమారుడు రీసెంట్గా 2 years బ్యాక్ ఆర్ఎన్ఆర్ డివిజన్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. దాంట్లో వాడు అకౌంటెంట్ సెక్షన్ నుంచి అంతా కొంచెం ఆన్లైన్ అకౌంట్లో తప్పుడుగా కొట్టడం వల్ల ఒక డివిజన్ కొట్టపోయి ఇంకో డివిజన్కి ఒక 6,50,000 రూపాయలు కొట్టించాడు. కొట్టేస్తే ఆ విషయంపై ఆయన పిలిచి వాళ్ళ ఫాదర్ని నీకేంటయ్యా అలాంటి వాడికి బుద్ధి తక్కువ ఉద్యోగం వేశారని చెప్పేసి తిడుతూ తండ్రిని లేనిపోయిన మాటలకు హింసించింది డివిజనల్ మేనేజర్ రత్నదీప గారు. హింసించడంతో అలాంటి వాడు ఇలాంటి వాడు మీ కుటుంబంలో వాడు లేనివాడు అది అని చెప్పేసి తిట్టడంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. దాంతో అక్కడితో ఆగకుండా ఆమె ఇలాగే తిట్టేటట్టు ఉందని చెప్పేసి కోపంలో ఉంది కదని చెప్పేసి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే పక్కనే ఉంది కాబట్టి హౌస్ మళ్ళీ 2వసారి పిలిచి నీకు చింతపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అందరూ వచ్చి నేను అరెస్ట్ చేస్తారు, నీ కుటుంబాన్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేస్తారు, ఏంటి నీ పరిస్థితి అని చెప్పి భయపించింది. భయపించడంతో వాడు అప్పుడు కూడా ఈ పోలీసు ఇది అనేది ఎప్పుడు తెలియదు కాబట్టి కొంచెం ఆ విషయానికి హెరాస్మెంట్ అయిపోయి భయపడిపోయి ఇంకా మళ్ళీ ఇదే ఇబ్బందిలాగా ఉందని జాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే థర్డ్ టైం మళ్ళీ కబురు పెట్టి ఇంట్లో ఛార్జర్ ఉంది వెళ్ళిపట్టరు అని చెప్పేసి అంటే పట్టుకొచ్చాడు. అధికారి కాదని చెప్పేసి తెచ్చి ఇచ్చే లోపల ఆమె మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అదే తిట్టడంతో ఆయన ఛార్జర్ ఇస్తూనే అక్కడే పడిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చితే ఆమె తొందరగా ఆయన తీసుకొని ఆ స్టాఫ్ను కూడా పిలిపించి ఆమె జీపులో తీసుకొని చింతపల్లి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మేము ట్రీట్మెంట్ చేయలేము, ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి వైజాగ్ తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తే వెంటనే అంబులెన్స్లో నర్సీపట్నం తీసుకొచ్చారు. మాకు నర్సీపట్నం వరకే మాకు లిమ్స్, నేను తీసుకెళ్ళమంటే అక్కడ మళ్ళీ ప్రైవేట్ అంబులెన్స్లో మాట్లాడి నైట్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు వాళ్ళ కొడుకు కోడళ్ళు అందరూ కలిసి. అక్కడ ట్రీట్మెంట్ సుమారు 10 days జరిగింది. ఇప్పుడు మేము చేయలేము, ఇంకా ఆ మనిషి అయిపోయింది, ఇంకా 1 or 2 daysలో చనిపోతాడు, మా దగ్గర ఇంకా ఇంజక్షన్స్ కూడా ఎక్కలేదని చెప్పేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఇచ్చారు. ఇచ్చేస్తే నిన్న దినాన్ని తీసుకొని వచ్చి నర్సీపట్నం సొంత గృహంలో పెట్టారు. మమ్మల్ని అందరినీ బంధువులందరినీ పిలిచారు, మేము కూడా వచ్చాం చూసాం. కాబట్టి జరిగినటువంటి నష్టాన్ని ఫుల్ఫిల్ చేయాలా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆమె మీద ఇమీడియట్ ఎంక్వైరీ చేస్తూ ఆమె మీద యాక్షన్ తీసుకోవాలా. ఇలా చేస్తే ఎంతోమంది నిరుపేదలు ఉంటారు, పట్టుకుట్టు కోసం కూలి పని చేసుకునే వాళ్ళు, అలాంటి చిన్న స్థాయి ఉద్యోగస్తులు అలా ఇబ్బంది పెట్టడం తప్పు అని చెప్పేసి మేము భావిస్తాం. కాబట్టి వీడియో మిత్రులందరికీ కూడా మన యొక్క నమస్కారాలు. మీరు యాక్షన్ తీసుకొని దీనిపై అందరికీ తెలిసేటట్టు చేస్తారని కోరుతూ నేను నమస్కారాలు సెలవు తీసుకుంటాను. రిటైర్మెంట్ ఆల్రెడీ 2 months అవుతుంది. ఎక్స్టెన్షన్ 2 years గవర్నమెంట్ కూడా ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఆయనకు వర్తిస్తుంది. అది దాంట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఉత్తర్వులు కూడా వచ్చాయి గవర్నమెంట్ నుంచి. మరి అది కూడా కోల్పోయాడు. దాని నుంచి వచ్చినటువంటి అమౌంట్ పోయింది, వాళ్ళ కుటుంబంలో పెద్ద దిక్కుపోయింది. ఇవన్నీ కూడా నష్టం, ఎవరు లేరు వెనక ముందు కూడా. దయచేసి కోరుతూ ఈ అధికారులందరూ కూడా దాని మీద స్పందించి. సార్ నా పేరు సరణేశ్వర్ సార్, మిడిదిపాటి వెంకట సరణేశ్వర్. నేను ఆర్వీ నగర్లో అకౌంట్ సెక్షన్ చూసుకుంటున్నాను. గత 10వ తారీఖున ఏం జరిగిందంటే హెడ్ ఆఫీస్లో నేను ఆడిట్ పని మీద ఉన్నప్పుడు
ఒక పేమెంట్ కొట్టబోయి చింతపల్లి అకౌంట్ నెంబర్ నుంచి అవతల వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోయింది. అది రెక్టిఫై చేయడానికి ఒక 15 మినిట్స్లో అయిపోయింది. బట్ ఏం జరిగిందంటే నన్ను ఫోన్ చేయకుండా, నాకు కాంటాక్ట్ చేయకుండా సదరు చింతపల్లి ఆఫీస్ సబార్డినేట్, ఆయన రిటైర్ అయిపోయారు ఫిబ్రవరిలో, ఆయన్ని పిలిపించి 2 సార్లు దుర్భాషలు మాట్లాడారు. ఒక డిఎం, ఆమె పేరు పి రత్నదీప, మళ్ళీ 3వసారి కూడా పిలిపించి ఛాంబర్లో ఉన్న ఛార్జర్ తెమ్మని చెప్పి అప్పుడు కూడా తిట్టారు. అది మానసికంగా తీసుకుని ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు సార్. దీనిపై కొద్దిగా మీరు ఏమైనా తగు చర్యలు తీసుకుంటారని నా అభ్యర్థన.